అటువంటి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనుకోవచ్చు? ముందుగా మా వాదన వినిపించే సమాజానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి యోయో టీవీకి కానీ మిగతా ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మనం ఒకసారి మీరు అన్నదాన్ని చూసుకుంటే మాకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల నిరుద్యోగులు ఇస్తారని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలని మేము భర్తీ చేస్తామని చెప్పేసి మేము చెప్పడం కాదు, వాళ్ళ మేనిఫెస్టోలోనే ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలోనే మాకు క్లియర్ కట్గా చెప్తారు. అప్పుడు ప్రతి నిరుద్యోగికి ఆశ అవుతుంది. అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఇబ్బంది పడమేమో. అంటే మా పరిస్థితి ఎట్లయిందంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా చివరికి మోసపోయేది నిరుద్యోగులే, ఏ ప్రభుత్వాలు వచ్చినా చివరికి ఇబ్బంది పడేది నిరుద్యోగులే, ఏ ప్రభుత్వాలు వచ్చినా చివరికి లాఠీలతో దెబ్బలు తిన్నది నిరుద్యోగులే. అశోక్ నగర్లో గతంలో మీరు ఒకసారి మీరు G-O 29 చూస్తే దాదాపు 10,000 మంది పోలీసు వాళ్ళని అశోక్ నగర్ చౌరస్తాలో ఇచ్చి మమ్మల్ని ఉరికిచ్చి కొట్టిన చరిత్ర ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి మా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని ఉరికిచ్చి కొట్టిన చరిత్ర ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అని మీకు ఓటేసినాం. మిమ్మల్ని గెలిపించుకోవాలి, మీరన్నా మమ్మల్ని పుట్టలు పెట్టుకుని చూసుకుంటారు, మమ్మల్ని రక్షిస్తారు అనుకున్నాం. కానీ చివరికి వచ్చేసి ఏమైంది, ఆ రోజు చేసినటువంటి బీఆర్ఎస్ కానీ నేటి చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా రెండు దానిలో మేము మోసపోతూనే ఉన్నాం. అందుకే ఈరోజు ఆ మోసాన్ని వ్యతిరేకిస్తూ ఆ మోసాన్ని ఎండగట్టాలనే మహాధర్నాకు పిలిపిస్తే దాదాపు లక్షలాది మంది నిరుద్యోగులు తరలి వచ్చిన 33 జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగుల్ని కొంతమందిని చాలామందిని కూడా అక్కడక్కడ బస్సుల్లో నుంచి దింపి అరెస్ట్ చేసిన ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం కనబడుతుంది. ఎందుకు అలా చేస్తున్నారు? మేమేమన్నా రౌడీలమ్మా, మేమేమన్నా ఇంకేదన్నా అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నామా? ఇంకెందుకు మీరు మమ్మల్ని ఇంత ఇబ్బందికి గురి చేస్తున్నారు? మేము అడిగిన దాంట్లో ధర్మబద్ధమైంది లేదా? మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారు అన్నట్టు 60,000 ఉద్యోగాలు అంటున్నాం. సరే, 60,000 ఉద్యోగుల్లో నోటిఫికేషన్లు ఇచ్చింది దాదాపు 51,000 పైచిలకు నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లేదు, మీరన్నట్టే అనుకుందాం, 60,000 అనుకుంటున్నా కూడా మిగతా 1,40,000 ఉద్యోగాలు అడిగే హక్కు మాకుందా లేదా? మీరన్నట్టు 12 నెలల్లో అని చెప్పిండ్రు. ఆ 12 నెలల తర్వాతనే మేము అడుగుతున్నాము. ఇక్కడ ఉన్నారు, నేనేమంటున్నా అంటే ఇక్కడ గొడవలు కాదు ప్రధానము, ఇక్కడ ఇంకేదో కాదు ప్రధానము. మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేస్తూ మీకోసం మేము పనిచేసినాము, మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటాం. అంటే నోటిఫికేషన్లు ఇవ్వడానికి కూడా మధ్యలో ఎస్సీ వర్గీకరణ అంశం ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్లు ఇవ్వాలనేది గత ప్రభుత్వంలో ఏవైతే కొన్ని పొరపాట్లు జరిగాయో, తప్పిదాలు జరిగాయో, పేపర్ లీకేజ్ ఇలాంటివన్నీ కూడా జరిగాయో అవన్నీ కూడా ఎక్కడ జరగకుండా మళ్ళీ కోర్టులకు వెళ్లకుండా మళ్ళీ పరీక్షలు నిర్వహించకుండా ఉండటానికి కొంత టైం తీసుకొని జాగ్రత్తగా నోటిఫికేషన్లు ఇస్తాము అనేది కదా ప్రభుత్వం చెప్తున్న వర్షన్. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది, దాన్ని మనం అందరం కూడా ఆహ్వానించడం మనకందరూ కూడా తెలిసిన విషయమే. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత దాదాపు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు మీకు May 3 నుంచి నోటిఫికేషన్లు వస్తున్నాయి అని చెప్పారు. అప్పుడు ప్రతి నిరుద్యోగ లోపల ఆశ వస్తుంది. సాక్షాత్తు మంత్రులే May 3 నుంచి వస్తున్నాయి అని చెప్పి మాతో విత్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే మా నిరుద్యోగుల ఆశ వస్తుంది. మా ఆశని భంగం కలిగించినందుకే ఈరోజు మహాధర్నా. మా ఆశని ఎందుకు భంగం కలిగిస్తున్నారు? మాకు నిరుద్యోగులుగా కనీసం ఆశించే హక్కు కూడా మాకు లేదా? ఆశించే హక్కుతో పాటు మేము ఓట్లు వేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము లాఠీలతో దెబ్బలు తినాలా? మేము ఓట్లు వేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మమ్మల్ని ఉరికిచ్చి మా ఆడపిల్లల్ని ఉరికిచ్చి కొడతారా? అంటే మీ పిల్లలం కాదా? మేము వేరే పిల్లలమా? ఒకసారి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మేము కూడా మీ పిల్లలమే, మాకు అన్యాయం చేయొద్దు, మాకు న్యాయం చేయండి. అది కూడా మేము సొంతం అడగలేదు. యూత్ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన 5 హామీల్లో ఒక హామీ అయినా నెరవేరిందా? అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దయాకర్ గారు, నిరుద్యోగుల డిమాండ్లు ఏంటో, వాళ్ళు అడుగుతున్నవేంటో విన్నారు.